అనగనగా శ్రీనివాసపురం అనే ఒక ఊళ్ళో రంగయ్య అనే ఒక పేదవాడు తన భార్య బిడ్డలతో జీవిస్తూ ఉండేవాడు. అయితే ఆ ఊళ్ళో పనులు లేకపోవడం వల్ల రంగయ్య తన కుటుంబాన్ని పోషించడం చాలా కష్టమవుతుంది. దాంతో విచారంలో ఉండగా అతని భార్య లక్ష్మి ఇలా అంటుంది, యాండి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. పిల్లలకి వండి పెట్టడానికి ఇంట్లో బియ్యం గింజ కూడా లేదు. ఇంకా ఇలా ఎంతకాలం వాళ్ళని ఆకలితో ఉంచుతాను చెప్పండి. నువ్వు చెప్పింది నిజమే. అయితే ఈ ఊళ్ళో చేయటానికి ఏ పని దొరకటం లేదు. కాబట్టి నేను పక్క రాజధానికి వెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో చూస్తాను. అంతవరకు ఏదోలా కొంచెం నెట్టుకురా. సరే, మీరు వెళ్ళిరండి. ఊరు మారితేనైనా మన అదృష్టం మారుతుందేమో చూద్దాం అని అనడంతో రంగయ్య తనకు కావలసిన సామాను సర్దుకుని రాజధానికి బయలుదేరతాడు. అతనలా ఒక అడవి మార్గంలో రాజధానికి వెళుతూ ఉండగా మార్గమధ్యలో ఒక పాడుపడిన బావి వద్దకు చేరుకోగానే అతనికి ఏవో శబ్దాలు వినపడడంతో తనలో తాను ఇలా అనుకుంటాడు, ఏంటిది? ఈ నట్టడివిలో మనుషులు లేని ఈ ప్రాంతంలో ఈ బావి నుండి ఏవో శబ్దాలు వినపడుతున్నాయి. ఇందులో ఎవరుండుంటారు? సరే, దగ్గరికెళ్ళి చూద్దాం అని రంగయ్య ఆ బావి వద్దకు వెళ్లి చూసి ఒక్కసారిగా కంగు తింటాడు. ఎందుకంటే ఆ బావి లోపల ఒక సింహం ఉంటుంది. అది అక్కడికొచ్చిన రంగయ్యను చూసి ఇలా అంటుంది, ఓ మానవా, సరైన సమయానికి నన్ను కాపాడటానికి వచ్చావు. రా, త్వరగా వచ్చి నన్ను ఇక్కడి నుంచి బయటకు తీ అని ఆ సింహం మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతాడు రంగయ్య. ఓ మానవా, నిన్నే. ఎందుకు ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయావు? నన్ను చూసి భయపడుతున్నావా? నువ్వు భయపడక్కర్లేదు. నీకు నేను ఎలాంటి హాని తలపెట్టను. నువ్వు నన్ను కాపాడు అని సింహం ప్రాధేయపడేసరికి ఆ సింహంపై జాలి కలిగి వెంటనే ముందుకు వెళ్లి ఆ సింహాన్ని మెల్లిగా బయటకు లాగుతాడు రంగయ్య. ఇక రంగ సాయంతో బయటకొచ్చిన ఆ సింహం చాలా సంతోషంతో ఇలా అంటుంది, మిత్రమా, నేను ఒక అడవి జంతువునని, నీకు నా వల్ల ప్రాణాపాయం ఉంటుందని తెలిసి కూడా నన్ను కాపాడావు. నువ్వు నిజంగా చాలా మంచివాడివి. ఈరోజు నువ్వు ఇటువైపు రాకుండా ఉండి ఉంటే నా ప్రాణాలు నాకు దక్కేవి కాదు. ఇక నువ్వు చేసిన మేలు నేను జన్మలో మరిచిపోలేను. అసలు నువ్వు ఈ బావిలో ఎలా పడ్డావు? నేను ఈ కొండ పక్కన ఉన్న గుహలోనే ఉంటాను. ఒక లేడిని వేటాడుతూ వచ్చి ప్రమాదవశాత్తు ఈ బావిలో పడ్డాను. ఇక నువ్వు చేసిన మేలు నేను ఈ జన్మలో మరిచిపోను. నీకు ఎప్పుడు నా నుండి ఏ సహాయం కావాలన్నా వెంటనే నన్ను తలుచుకో. ఇక నేనుంటాను అని ఆ సింహం అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ్నుండి ముందుకు కదిలిన రంగయ్య మరికొంత దూరం వెళ్లగానే ఒక చెట్టు తొర మధ్యలో ఇరుక్కుపోయిన నాగుపామొకటి కనపడుతుంది. అయితే అది బతికే ఉండడం చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు రంగయ్య. ఇక అటుగా వచ్చిన రంగయ్యను ఆ నాగుపాము ఇలా అంటుంది, రంగయ్య, ఒక్కసారి ఇటు వచ్చి గత కొన్ని రోజులుగా ఈ చెట్టు మధ్యలో ఇరుక్కుపోయిన నన్ను కాపాడు అని ఆ పాము అడిగేసరికి మరొకసారి ఆశ్చర్యపోవడం రంగయ్య వంతవుతుంది. అయితే వెంటనే తేరుకుని ఇలా అంటాడు, ఏంటి, ఈ రోజు అన్ని జంతువులు నాతో మాట్లాడుతున్నాయి? అసలు నా కష్టాలేవో నాకున్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి నేను రాజధాని వెళుతూ ఉంటే మీ అందరికీ నేను కనపడ్డానా సహాయం అడగటానికి? ఎప్పుడూ ఆ దేవుడు సహాయం చేసే మనసు ఉన్నవారికే, కష్టాల్లో ఉన్నవారికే సహాయం చేసే అవకాశం ఇస్తాడు. అందుకే ఆ దేవుడు నిన్ను ఈ సమయానికి ఇటుగా తీసుకొచ్చాడు. కానీ నువ్వు ఒక నాగుపామువి కదా, పాములు కాటువేయడం సహజం. మరి నేను నిన్ను కాపాడితే అది నా ప్రాణానికి ప్రమాదం కాదా? లేదు లేదు, నువ్వస్సలు భయపడవద్దు. నేను నిన్ను కాటువేయను. నువ్వు నన్ను రక్షిస్తే నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. దయచేసి నన్ను కాపాడు అని ఆ నాగుపాము కూడా ప్రాధేయపడటంతో ఇక ఆ పాముపై కనికరం కలిగిన రంగయ్య వెంటనే ఆ చెట్టు మధ్యలో ఇరుక్కున్న ఆ పాముని బయటికి తీస్తాడు. అలా బయటకొచ్చిన ఆ పాము రంగయ్యతో ఇలా అంటుంది, చాలా సంతోషం రంగయ్య. అయితే నేను సాధారణ పాముని కాదు, ఆ నాగలోక రాజకుమారుణ్ణి. కాని ఒక మునిశాపం వల్ల ఈ భూలోకంలోకి వచ్చి ఇక్కడే ఉండిపోయాను. మరికొన్ని రోజుల్లో నా శాపం విడిపోనుంది. అప్పుడు నా శక్తులు నాకు తిరిగి వస్తాయి. అలాగే నువ్వు చేసిన మేలు కూడా నేను ఎప్పటికీ మర్చిపోను. నీకు ఎప్పుడు నా నుండి ఎటువంటి సహాయం కావలసి వచ్చినా వెంటనే నన్ను తలుచుకో. నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి ఆ పాము అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక రాజధానికి వెళ్లడానికి రంగయ్య తన ప్రయాణం మళ్లీ ప్రారంభిస్తాడు. అలా మరికొంత దూరం వెళ్లేసరికి అతనికి దారి మధ్యలో పీకల్లోతు బురదలో కూరుకుపోయిన ఒక వ్యక్తి కనపడతాడు. అతను రంగయ్యను చూడగానే ఇలా అరుస్తాడు, కాపాడండి, కాపాడండి! ఇలా వచ్చి నన్ను ఈ బురదలో నుండి బయటకు తీయండి అని అరుస్తాడు ఆ వ్యక్తి. అతని అరుపులతో అతని వద్దకు చేరుకున్న రంగయ్య అతన్ని చూసి ఇలా అనుకుంటాడు, ఇప్పటి వరకు జంతువులనుకుంటే
ఇప్పుడు ఒక మనిషి కూడా నన్ను సాయం అర్థిస్తున్నాడు. ఏంటో నాకీ రోజులా ఉంది. సరేలే, ఏది ఏమైనా కష్టంలో ఉన్న ఒకరికి సాయం చేయడంలో తప్పే ఉంది. ఇతన్ని కూడా ఆ బురదలో నుండి బయటికి తీద్దాం అని వెంటనే అతనికి చెయ్యందించి బయటకు తీస్తాడు. ఆ బురదలో నుండి బయటకొచ్చిన ఆ వ్యక్తి చాలా సంతోషంగా రంగయ్యతో ఇలా అంటాడు. అమ్మయ్యా, సమయానికి దేవుళ్లా వచ్చి ఈ బురదలో చిక్కుకున్న నన్ను బయటకు తీసి నా ప్రాణాలు కాపాడావు. నీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోను. అది సరే, నువ్వు ఈ అడవిలో ఒంటరిగా వచ్చి ఈ బురదలో ఎలా చిక్కుకున్నావు అని అడిగేసరికి ఆ వ్యక్తి ఒక్కసారిగా తటపడాయిస్తూ ఇలా సమాధానం చెప్తాడు. ఓ అదా, నేను ఒక బంగారు వ్యాపారిని. రాజధాని నుండి కొత్త నగలు తీసుకుని మా గ్రామానికి వెళ్తుండగా ఎవరో ఒక దొంగ వెధవ నాపై దాడి చేసి ఇదిగో ఈ ఊబులోకి తోసేసి వెళ్ళిపోయాడు. దాంతో ఏం చెయ్యాలో తెలియక ఈ బురదలో చిక్కుకుపోయి ఇటుగా ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్నాను. నిన్నటి నుండి ఆకలితో అలమటిస్తూ ఇదిగో ఇక్కడే ఉండిపోయాను. సరే పద, నేను ఎలాగూ రాజధానికే వెడుతున్నాను. నువ్వు కూడా నాతో వస్తే నీ నగలు పోయిన విషయాన్ని రాజుగారికి ఫిర్యాదు చేసి ఆ దొంగని పట్టుకునేటట్టు చేద్దాం. దాంతో నీ నగలు నీకు తిరిగి వస్తాయి అని రంగయ్య అనేసరికి ఆ వ్యక్తి మరింత కంగారు పడిపోతూ ఇలా అంటాడు. లేదు లేదు, అలాంటిదేమొద్దు. నేను ఇక మా ఊరికి పోతాను. అయితే నువ్వు నాకు చేసిన మేలుకుగాను ఇదిగో నా దగ్గర ఒక హారం ఉంది, అది నువ్వు తీసుకో. ఆ విధంగానైనా నేను నీ రుణం తీర్చుకున్నట్టవుతుంది అని తన చేతిలో ఉన్న హారాన్ని రంగయ్య చేతిలో పెట్టి హడావిడిగా అక్కడి నుండి వెళ్లిపోతాడు ఆ వ్యక్తి. ఇక ఆ వ్యక్తి వెళ్లిపోగానే రంగయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏంటో ఈ మనిషి అన్ని నగలు పోగొట్టుకుని ఫిర్యాదు చేద్దాం రమ్మంటే రాను అంటున్నాడు. ఒట్టి అమాయకుల్లా ఉన్నాడే, పైగా ప్రతిదానికి కంగారు పడిపోతున్నాడు. ఏమైతేనే ఈ రోజు నేను సాయం చేసిన వారిలో ఆ జంతువుల వల్ల నాకు ఎటువంటి ఉపకారం జరగనప్పటికీ ఈ వ్యక్తికి సహాయం చేయడం ద్వారా నాకీ హారం దక్కింది. వెంటనే నేను రాజధాని వెళ్లి ఈ హారాన్ని నమ్మి వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను అని వేగంగా అక్కడి నుండి రాజధాని నగరానికి చేరుకుంటాడు రంగయ్య. ఇక అక్కడికి దగ్గరలో ఉన్న ఒక స్వర్ణ వ్యాపారి వద్దకు వెళ్లి తనకు అడవిలో ఆ వ్యక్తి కానుకగా ఇచ్చిన హారాన్ని చూపించి ఇలా అంటాడు. అయ్యా, నా దగ్గర ఈ హారం ఉంది. కొంచెం అవసరంలో ఉన్నాను. దీన్ని మంచి ధరకు అమ్మి పెట్టగలరా అని అడిగేసరికి ఆ స్వర్ణ వ్యాపారి అంత విలువైన హారాన్ని అతని వద్ద చూసి ఆశ్చర్యపోయి అతనితో ఇలా అంటాడు. ఈ హారం చాలా విలువైంది, కానీ ఇది నీ దగ్గరకు ఎక్కడ్నుంచి వచ్చింది? నీ వాలకం చూస్తే పేదవాళ్ల ఉన్నావు. అయ్యా, నాకు ఇది మీలాంటి ఒక బంగారు వ్యాపారి కానుక ఇచ్చాడు. ఏంటేంటి, ఒక వ్యాపారి ఇంత విలువైన హారాన్ని నీకు కానుకగా ఇచ్చాడా? నీ మాటలు నమ్మేటట్టు లేవు. అయ్యా, అడవిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని నేను కాపాడాను. నేను ఆ సమయానికి అక్కడికి వెళ్లకుండా ఉండుంటే అతను చనిపోయేవాడు. అందుకే అతను నాకు ఈ హారాన్ని కానుకగా ఇచ్చాడు. సరేలే, నేను ఇది ఒకసారి లోపలికి వెళ్లి దీని విలువను తనిఖీ చేసి చెబుతాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు అని లోపలకు వెళ్లిన ఆ నగల వ్యాపారి అతను తెచ్చిన ఆ హారాన్ని మరోసారి సరిచూసి అది ఇటీవల రాజుగారి ఆస్థానంలో ఒక దొంగ దొంగిలించిన హారంగా గుర్తించి వెంటనే రాజుగారికి ఫిర్యాదు చేసి ఆ నగతో పాటు రంగయ్యను రాజుగారి ముందు ప్రవేశపెడతాడు. ఆ హారాన్ని చూసిన మహారాజు ఇలా అంటాడు. ఈ హారం మా యువరాజుది. గత వారం మా ఆస్థానంలో ఒక ముసుగు దొంగ చొరబడి దీన్ని దొంగిలించాడు. మా సైనికులు అతన్ని వెంబడించగా అతను పక్కనే ఉన్న అడవిలోకి పారిపోయి తప్పించుకున్నాడు. అంటే ఆ ముసుగు దొంగవు నువ్వే అన్నమాట. మహారాజా, లేదు లేదు, నేను దొంగను కాదు. ఇది నాకు వేరేవారు కానుకగా ఇచ్చారు. అవునా? అది నువ్వు దొంగిలించలేదు అని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? లేవు మహారాజా. ఆ కానుక ఇచ్చిన వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు. నేను నిర్దోషిని. నన్ను దయచేసి విడిచిపెట్టండి. ఎలా విడిచిపెడతాననుకున్నావు? ఈ దొంగతనం నువ్వు చెయ్యలేదు అని మేము నమ్మాలి అంటే అసలు దొంగ దొరకాలి కదా. ఇక ఇక్కడ పోయిన హారం నీ దగ్గర దొరికింది కాబట్టి అంతవరకు నువ్వు శిక్ష అనుభవించక తప్పదు అని మహారాజు రంగయ్య ఏం చెప్తున్నా వినకుండా అతన్ని కారాగారంలో బంధిస్తాడు. దాంతో ఏం చెయ్యాలో తెలియక రంగయ్య తనలో తాను కుమిలిపోతూ ఇలా అనుకుంటాడు. అయ్యో, పోనీలే, పాపం ప్రాణాపాయంలో ఉన్నాడని ఆ వ్యక్తికి నేను సాయం చేస్తే అతనిచ్చిన హారం నా ప్రాణాల మీదకి తెచ్చింది. ఈ సమయంలో నన్ను కాపాడేవారు ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా నీకు ఎప్పుడు సహాయం కావలసి వచ్చినా నన్ను పిలిస్తే వస్తాను అని ఆ అడవిలో ఆ నాగరాజు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఇలా అనుకుంటాడు. నాగరాజా, నేను ఏ తప్పు చేయకపోయినా ఈ దోషం నాకెలాంటింది? నేను చెయ్యని నేరానికి నాకు శిక్ష ఎందుకు పడింది? దయచేసి నన్ను వచ్చి కాపాడు అని వేడుకోగానే ఆ నాగరాజు కారాగారంలో ఉన్న రంగయ్య ముందు ప్రత్యక్షమవుతాడు. మిత్రమా, నువ్వు పిలిచావు, నేను వచ్చాను. చింతపడవద్దు.
నేను సహాయం చేస్తాను. నీకు ఏం సాయం కావాలో చెప్పు. అని అడగ్గానే రంగయ్య ముఖంలో ఒక్కసారిగా వెలుగొస్తుంది. దాంతో వెంటనే తన కళ్ళు తుడుచుకుని ఆ నాగరాజుతో ఇలా అంటాడు. నాగరాజా, ఈ మహారాజు నేను నిర్దోషైనప్పటికీ నన్ను బంధించాడు. నువ్వే నన్ను కాపాడాలి. అని అడవిలో ఆ దొంగ వ్యక్తిని కాపాడిన దగ్గర్నుండి రాజు తనను బంధించే వరకు జరిగిన మొత్తాన్ని వివరంగా నాగరాజుకు చెప్తాడు రంగయ్య. అంతా విన్న ఆ నాగరాజు ఇలా అంటాడు. సరే, నా మాట విను. నేను ఇక్కడి నుండి నేరుగా రాణివాసంలోకి వెళ్లి అక్కడ ఉన్న రాణిగారిని కాటువేస్తాను. కానీ ఆమెకు కేవలం కొంతసేపు మాత్రమే మూర్చపోతుంది. ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం కలగదు. అయితే ఆ పరిస్థితి నుండి ఆమెను ఈ ఆస్థానంలో ఉన్న ఎవరూ నయం చేయలేరు. ఇదే అవకాశంగా తీసుకుని నువ్వు రాజుగారి తోటలో ఉన్న ఒక గులాబీ పువ్వు తెచ్చి ఆ రాణిగారి నుదుటిపై మృదువుగా రుద్దితే ఆమెకు మెలకు వస్తుంది. అలా నువ్వు ఆ రాజుగారి చెర నుండి విముక్తి పొందవచ్చు. నీ పథకం బాగానే ఉంది, కానీ అసలు రాజుగారు నన్నెందుకు ఈ చెరసాల నుండి విడుదల చేస్తారు? తప్పకుండా చేస్తారు. ఇప్పుడు తోటలో ఉన్న రాజుగారు చూస్తుండగా నీకు మాట ఇచ్చిన ఆ సింహాన్ని పిలిస్తే అది వచ్చి నిన్ను ఈ చెరసాల నుండి విడిపిస్తుంది. అప్పుడు నెమ్మదిగా నీపై రాజుగారికి గురి కుదురుతుంది. ఈలోపు నేను ఆ అంతఃపురానికి వెళ్లి మిగతా పని చూస్తాను అని చెప్పి ఆ నాగుపాము అక్కడి నుండి నేరుగా అంతఃపురానికి వెళుతుంది. ఈలోపు రంగయ్య గట్టిగా అందరికీ వినపడేటట్టు ఇలా అరుస్తాడు. సింహరాజా, నేను ఎక్కడ ఉన్నా వచ్చి నన్ను కాపాడుతానని మాటిచ్చావుగా. నేను ఇప్పుడు రాజుగారి బందీఖానాలో ఉన్నాను. నన్ను వచ్చి కాపాడు అని అరవడంతోనే అడవిలో ఉన్న సింహం రాజుగారు చూస్తూ ఉండగానే నేరుగా రంగయ్య ఉన్న చోటుకు చేరుకుని అతన్ని చెరసాల నుండి విడిపించి అందరూ చూస్తూ ఉండగానే అక్కడి నుండి వెళ్లిపోతుంది. అయితే ఊహించని ఆ పరిణామానికి రాజు ఆశ్చర్యపోయి రంగయ్యతో ఇలా అంటాడు. నువ్వేదో సాధారణ దొంగవి అనుకున్నాను, కాని కాదు. నీలో ఏదో శక్తి ఉంది. లేకపోతే ఆ సింహం నువ్వు పిలవగానే వచ్చి నిన్ను ఎందుకు కాపాడుతుంది? చెప్పు, ఎవరు నువ్వు? ఇంతలో నాగుపాము అంతఃపురంలో రాణిగారిని కాటువేసి వెళ్లిపోతుంది. అప్పుడు అంతఃపురంలో ఉండే చిలికత్తెలు ఇలా హాహాకారాలు చేస్తారు. అయ్యో, పావు పావు మహారాణి గారిని కాటేసింది. ఎవరైనా వచ్చి కాపాడండి, కాపాడండి, కాపాడండి అని అరుపులు వినపడడంతో మహారాజుతో పాటు రంగయ్య కూడా అంతఃపురానికి చేరుకుంటాడు. అక్కడ రాజవైద్యుణ్ణి చూసి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మా మహారాణి వారిని కాపాడాలి. ఆమెకు ఏదైనా జరిగితే నేను బ్రతకను. మహారాజా, నా దగ్గర ఉన్న అన్ని ఔషధాలు వాడినా ఫలితం కనిపించటం లేదు. ఇది చాలా విషపూరితమైన పాము కాటు అని అనడంతో అక్కడే ఉన్న రంగయ్య వెంటనే రాజుగారితో ఇలా అంటాడు. మహారాజా, మీకు నాపై నమ్మకం ఉంటే నాకొక్క అవకాశం ఇప్పించండి. నేను మహారాణి గారిని కాపాడగలను అని అంటాడు. దానికి రాజవైద్యుడు అతన్ని పరిహాసం చేస్తూ, ఏమిటి, నువ్వు మా మహారాణి గారిని బ్రతికిస్తావా? అయినా నువ్వు ఒక దోషివి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? లేదు లేదు, నేను దోషిని కాదు. అడవి నుండి వచ్చిన కాపాడిన సింహమే దానికి రుజువు. ఇక నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మన మహారాణి గారిని కాపాడుతాను అని అనడంతో మహారాజు ముందుకు వచ్చి ఇలా అంటాడు. సరే, నీకొక అవకాశం ఇస్తున్నాను. నువ్వు కనుక రాణిగారికి నయం చేయలేకపోతే నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త అని అనడంతో వెంటనే రంగయ్య నాగరాజు చెప్పినట్టు రాజభవనం తోటలో నుండి ఒక గులాబీ పువ్వు తెచ్చి రాణిగారి నుదుటిపై రుద్దుతాడు. దాంతో వెంటనే మహారాణి కళ్ళు తెరుస్తుంది. దాంతో రాజు ఎంతో సంతోషిస్తాడు. నేను మళ్లీ రాణిగారిని సజీవంగా చూస్తాను అనుకోలేదు. ఇది ఒక అద్భుతం. అసలు ఈ హారం నీ వద్దకు ఎలా వచ్చిందో చెప్పు. మహారాజా, ఇది నాకు అడవిలో ఒక వ్యక్తి కానుకగా ఇచ్చి నన్ను మోసం చేశాడు. నేడు మీ ముందు ఇలా దోషిగా నిలబెట్టాడు నన్ను. ఇందులో నాకే పాపం తెలియదు మహారాజా అని రంగయ్య అడవిలో తాను ఆ సింహానికి ఆ నాగరాజుకే చేసిన సహాయం గురించి, ఆ హారం తనకు ఎలా వచ్చిందో అన్నీ వివరంగా చెబుతాడు. దాంతో రాజు అసలు నిజం తెలుసుకుని రంగయ్యను బహుమానాలతో సత్కరించి అతనికి కావలసినంత సంపద ఇచ్చి పంపిస్తాడు. ఇక అలా అడవిలో తాను చేసిన సాయం ద్వారా వచ్చిన సంపదతో ఇంటికి వచ్చి తన భార్యా బిడ్డలతో సంతోషంగా బ్రతుకుతాడు రంగయ్య.